ఆయన ఏం మాట్లాడినా మీడియా అంతా, సోషల్ మీడియా కూడా ఫుల్ ఫోకస్గా ఉండేది ఆయన మీద. ఆయన టార్గెట్ కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే చాలు మీడియా అలర్ట్ అయిపోతుంది, మనకి మంచి హైప్ వస్తుంది. ఆ శాఖకి సంబంధించో వేరే అంశాల మీద మరి ఆయన ఎంతవరకు దృష్టి పెట్టారో అన్నది కాస్త పక్కన పెడితే ఇంక అయిపోయింది కాబట్టి, ఆ టర్న్ అయిపోయింది కాబట్టి ఇంకా టర్మ్లో ఏం జరిగిందో ఏంటో అవన్నీ చర్చించుకోవడం అప్రస్తుతం. కానీ ఈయన హైలైట్ అయ్యింది, పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది, మీడియా అంతా ఆయన మీద ఫోకస్ పెట్టింది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడతారని మాత్రమే. ఎందుకంటే శాఖకి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు దాని మీద పరిశీలించో లేకపోతే శోధనలు చేసో ప్రజలతో మమేకమయ్యో ఓకే బందరో లేకపోతే మచిలీపట్నం ప్రాంతం గెలిపించిన నియోజకవర్గ ప్రాంతానికి ఆయన అభివృద్ధి చేశారేమో కాక, అది వేరే అంశం. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఉంది ఆ ప్రాంతంలో, వెల్ నోటెడ్ పొలిటీషియన్స్, వాళ్ళ కుటుంబం, పేరు నాని గారికి కూడా ఆ పేరుంది. ఆయన మాటలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఆయన, సెటైరికల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా. ఎందుకంటే మీడియాకి ఏం కావాలండి, మసాలా కావాలి, ఫోకస్ కావాలి, ఎవరినో ఒకరిని జనాలు చూసేలా చెయ్యాలి అంటే పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, కొడాల నాని గారు, రోజా గారిది అయితే వాళ్ళది ఒక డిఫరెంట్. ఇంక డైరెక్ట్గా బండబూతులు, పచ్చిబూతులు, బీపులు వేసుకుండే మాటలు వాళ్ళ పరిశ్రమ. ఈయన అలా కాదు, సెటైరికల్గా, వ్యంగ్యంగా, అద్భుతంగా పండిస్తారు. ఆ బయటలన్నీ కూడా నేను వినిపిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఏ అంశానికైనా మొదటి వరుసలో వచ్చేది ఈయనే. సరే రాజకీయ పరంగా ఓడిపోవచ్చు, గెలవచ్చు, అవన్నీ జరుగుతుంటాయి కాలంలో. సో ఇప్పుడు 24 పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఓడిపోయిన పరిస్థితి. ఆయనైతే వారసత్వం అనుకున్నారు, వాళ్ళ అబ్బాయిని గెలిపించుకుందాం అనుకున్నారు, సర్వశక్తులు ఒడ్డారు, కానీ వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఈయన ఓడిపోవడానికి కారణం ఏంటంటే సామాజిక వర్గ పరంగా సొంత సామాజిక వర్గమైన పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి అతి దారుణంగా విమర్శించడం ఒక ఎఫెక్ట్. మరొక వైపు కూటమి చాలా స్ట్రాంగ్ అయిపోవడం, వైఎస్ఆర్సీపీ మీద పూర్తి వ్యతిరేకత రావడం. దానికంటే ముందు ఇదే సామాజిక వర్గంగా కానీ పవన్ కళ్యాణ్ కానీ అనవసరంగా ఎందుకు ఈయన మాట్లాడతాడో ఆయన గురించి అని. ఎందుకంటే పేరు నాని గారిని దృష్టిలో ఉంచుకుంటే అయితే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు తక్కువే. ఆయన జనరల్గా ఆయన ఎవరెవరు అంటున్నారో అందరినీ అన్నట్టుగా అన్నారు. ఈయనంటే ఈయన, ఇంకొకరంటే ఇంకోరు, ఎక్స్ అంటే ఎక్స్, వై అంటే వై. ఇప్పుడు మనల్ని ఎవడన్నా కానీ తిట్టాడు లేకపోతే ఇంకోటి అన్నారు అంటే ఒక 10-15 మంది ఉన్నారు అంటే ఎప్పుడో బరస్ట్ అయితే అందరిని ఒకేసారి అంటాం, వీళ్ళందరినీ అంతు తేలుస్తాను లేకపోతే నాకు టైం వచ్చినప్పుడు చూసుకుంటాను రా అది ఇది అని ఏదో ఎవరి స్టైల్లో వాళ్ళు ఫోర్స్గా మాట్లాడేస్తారు. సో ఆ వెర్షన్లోనే పవన్ కళ్యాణ్ గారు బరస్ట్ అయిన సందర్భాలు అలా వేలి మీద లెక్క పెట్టచ్చు. అంటే డైరెక్ట్గా హిట్ చేసి మాట్లాడింది. సో అంతవరకు తీసుకొచ్చుకున్నారు, అంతవరకు ఆయన హననం చేస్తా మాట్లాడారు. ఇది తట్టుకోలేకపోయారు ఆయన. వాళ్ళేంటి జనసైనికులేంటి, వీర మహిళలేంటి, అసలు వాళ్ళ కసి అంతా ఇంత కసి కాదు, ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని. సినిమాల్లోలాగే ఉంటుంది స్టైలు. సినిమాల్లో ఏముంటుంది, కొన్ని అంశాలు జరిగినప్పుడు, కొన్ని సీరియస్ యాక్షన్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్లాన్లు ఎలా ఉంటాయంటే వీడు ఎప్పుడైనా దొరకపోతాడా, దొరికితే ఇరికించిపోతావా అని కథలు ఉంటాయి చూసారా. ఇది రియల్ స్టోరీ. పేరుని రియల్ స్టోరీలో ఈయన దొరికేశాడు. చాలా కీలకమైన అప్డేట్స్ అండి ఇవి, గత కొన్ని రోజులుగా వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పేర్ని నాని గారి కేసులో ఆ బియ్యం మాయం అవడం, కేసు నుంచి తప్పించుకునేందుకు పేరుని వేస్తున్న మాస్టర్ ప్లాన్ అంటూ ఒక ప్రచారం సాగుతుంది. ఆ మాస్టర్ ప్లాన్లు ఏంటో, ఏం చేయబోతున్నారో అవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. బియ్యం కేసులో అమాయకులను బలి చేసే వ్యూహం పన్నుతున్నారు. అంటే వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేద్దామని తప్పును గొడౌన్ మేనేజర్ మానస్ తేజ్పై పెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు. కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాటలు, అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లోని ఏదైనా ఒక యాక్సిడెంట్లు ఇవి జరిగిందనుకోండి, దాన్ని మాఫీ చేయడానికి చూస్తారు. డ్రైవర్ ఈయన కాదండి
అంటే ఆ కారు ఓనర్ కాకుండా ఇంకోన్ని ఏమన్నా పెట్టేస్తారు అక్కడ. ఇలాంటి జిమ్మికులు చేస్తుంటారు. అలాగే ఈ మానస్ తేజ్పై పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినవన్నీ కూడా ఆయన నిలికించడానికి లేకపోతే ఆయన మీద నెట్టేయడానికి సర్వం సిద్ధమైంది. మరొక వైపు పోలీసుల విచారణలో పేర్ని గారి సతీమణి జయసుధ గారు చాలా అడ్డదిడ్డంగా మాట్లాడారు అని 2023 నుంచి